ట్రంప్పై హత్యాయత్నం అనేది ఇప్పుడు వార్త వస్తుంది కదా. అమెరికాలో ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతకి, ఫ్రస్ట్రేషన్కి ఇది ఉదాహరణగా చూడొచ్చంటారా? అంటే ట్రంప్పై ఈ హత్యా ప్రయత్నమే కాదు. లాస్ట్ 1 ఇయర్‌లో మీరు తీసుకుంటే అమెరికాలో పొలిటికల్ వయలెన్స్ పెరుగుతూ వస్తోంది. ట్రంప్ పైనే 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. అలాగే మీకు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి హస్బెండ్ పైన పాల్ పెలోసి పైన అటాక్ జరిగింది. మిన్నసోటాలో డెమోక్రటిక్ లా మేకర్‌ను కూడా చంపారు. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రంప్ వోకల్ సపోర్టరు మీకు కన్జర్వేటివ్ క్రిస్టియన్ లీడర్ అయిన చార్లీ కర్క్‌ని కూడా హత్య జరిగింది. అందువల్ల దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. క్లియర్‌గా ట్రంప్ వచ్చాక పొలిటికల్ వయలెన్స్ పెరుగుతోంది. సో దానికి గన్ లాబీ, గన్ ఫ్రీడమ్ కూడా అవకాశం ఇస్తుంది. రిపబ్లికన్లు, డొనాల్డ్ ట్రంప్, చార్లీ కర్క్‌లు వీళ్ళు గన్ ఫ్రీడమ్ ఉండాలి అంటారు. అమెరికాలో సెకండ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ద్వారా ఆయుధాలు కలిగి ఉండే స్వేచ్ఛ అమెరికా పౌరులకు ఉంటుంది. సో అదే రైట్ అక్కడ. మన దగ్గర రైట్ కాదు. నీకు అమెరికాలో దీనివల్ల ఏమవుతుందంటే విచక్షణారహితంగా గన్ లైసెన్సులు ఇస్తారు. విచ్చలవిడిగా ఎవరు పడితే వాని చేతిలో గన్లు ఉంటాయి. ఆఖరికి మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ చేతిలో, డ్రగ్ అడిక్ట్స్ చేతిలో కూడా గన్స్ ఉంటాయి. అందువల్ల మీకు ఎప్పుడైతే సమాజంలో విద్వేషం పెంచి మీరు ఈ గన్లు ఫ్రీగా ఆయుధాలు అవైలబుల్ ఉంటే ఏం జరుగుతుంది? సో ట్రంప్ చేస్తున్న పని ఏంటంటే పెద్ద ఎత్తున విద్వేషాన్ని పెంచుతున్నాడు. సో ఎవరి మీద విద్వేషం? అందరి మీద. తన మిత్ర దేశాలైన కెనడా, యూరోపియన్ దేశాల మీద పెంచుతున్నాడు. తన ప్రత్యర్థులైన చైనా, రష్యా పైన పెంచుతున్నాడు. ఆఖరికి ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియాను కూడా నీచంగా తిడుతున్నాడు. సో ఇమ్మిగ్రెంట్స్ పైన ఘోరంగా మాట్లాడుతున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ విద్వేషపు సమాజాన్ని విద్వేషంలో ముంచితే అది ఏదో రూపంలో తిరిగి తన మీదకే వస్తుంది అనేది ట్రంప్ గ్రహించలేకపోతున్నాడు. సో రోజుకో మాట మాట్లాడుతూ ఆయన మళ్ళీ వ్యక్తిగత క్యారెక్టర్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడము. సో ట్రంప్ను పర్సనల్గా కూడా చాలా హేట్ చేస్తున్నాడు. ట్రంప్ ఏంటంటే ఎలక్షన్ల కొరకు వైట్ రేసిస్ట్ సెంటిమెంట్ను పెంచుతున్నారు. అది కూడా ఒక ఛాలెంజ్గా మారిపోయింది. అందువల్ల సమాజంలో తన అనుకూలంగా ఒక సెక్షన్ కన్సాలిడేట్ చేసుకోవాలని ఒక నాయకుడు పనిచేస్తే ఇలాగే తయారవుతుంది. అందువల్ల మీకు రైట్ ఎక్స్ట్రీమ్ టెండెన్సీస్ అమెరికాలో పెరుగుతున్నాయి, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ టెండెన్సీస్ కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే రాజకీయ హింస రగిలేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది.